అందుకే నమస్కారం. అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో లోక్సభలో ఇచ్చిన తీర్మానం మా తీర్మానం కాదు. ఆ తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తివాదులు, తెలుగుదేశం పార్టీ కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. సభ మొదటి రోజునే ఒక పార్టీనేమో లెటర్ ఇస్తారు రాష్ట్రాన్ని విభజించమని, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు సమైక్య ఆంధ్ర కావాలని లోక్సభలోనైతేనేం శాసనసభలోనైతే మాట్లాడడం అయితేనేం గందరగోళం సృష్టించడం అయితేనేం చేస్తున్నారు. ఒక పార్టీనేమో విభజించుతున్నది, వారి అధిష్టానాన్ని ఒప్పించి మెప్పించి ఈ ప్రక్రియ జరగకుండా చూడాల్సిన పార్లమెంటు సభ్యులేమో పార్లమెంట్లో అవిశ్వాసం ఇచ్చినారు. సరే, ఇది ప్రపంచానికి కానీ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి ప్రజలకు కానీ వేలెత్తి చూపించి వారి పార్టీకి సంబంధించిన వారే ఆ ప్రభుత్వం మీద అవిశ్వాసం ఇచ్చినారని చూపించేటందుకు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తున్న పార్టీగా మేము కూడా అవిశ్వాస తీర్మానం ఇవ్వటం జరిగింది. పార్లమెంటు 8 రోజులు సమావేశమైతే 7 రోజులు కూడా నోటీస్ ఇచ్చాం. ప్రతిరోజు కూడా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వటం జరిగింది. మేము దేశమంతా తిరిగి అధ్యక్షుల వారు అన్ని ప్రాంతీయ పార్టీలతోనూ అందరితోనూ చర్చించడమైంది. ఈ రాష్ట్ర విభజన ప్రక్రియ అనేది రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి అందరినీ ఒప్పించడం కూడా జరిగింది. వారందరూ కూడా అడ్జోర్న్మెంట్ మోషన్ ఇస్తే మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం, మద్దతు పలుకుతామని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానం ఇవ్వటం వల్ల అవిశ్వాసానికి అనువైన సమయం కాదని చెప్పి దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు తెలుపకుండా పోయేదానికి కారణభూతులైనారు. అయినా కానీ రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నది అధికార దుర్వినియోగము చేస్తున్నారని చూపించడానికి కోసము వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఇచ్చినారని చెప్పడానికే మేము అవిశ్వాస తీర్మానం ఇచ్చినాం. ఈ దినం విత్డ్రా చేసుకున్నారని మా మీద ఆరోపణలు చేయటము అని అంటే వారి క్యారెక్టర్ అయితేనేమి, వారి చరిత్ర అయితేనేమి, వారి దగుల్బాజీ రాజకీయాలకు పరాకాష్ట అని నేను చెప్తున్నాను. ఎందుకంటున్నాను అంటే ఒకరోజు వీరికి ఎవరైనా అవిశ్వాస తీర్మానం ఇచ్చిన రోజున ప్రతిరోజు కూడా స్పీకర్ గారు మీరు మీ స్థానాల్లో నిలబడండి, మిమ్మల్ని కౌంట్ చేసి లీవ్ గ్రాంట్ చేస్తాను, మీరు 50 మెంబర్స్ వస్తాను అని అంటే ఏ రోజు కూడా ఇతర రాజకీయ పార్టీల మద్దతు తీసుకునేదానికి కానీ 50 మంది పార్లమెంట్ సభ్యులను నిలిపేదానికి కానీ ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. ఆ 2 పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కేవలం నోటీస్ ఇవ్వడం, పార్లమెంట్లో పోయి గందరగోళం చేయటమే కానీ ఇతర పార్టీల మద్దతు కూడగట్టి 50 మందిని నిలిపి ఉంటే గనక అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో లీవ్ గ్రాంట్ వచ్చిండేది, అడ్మిట్ అయ్యిండేది. కానీ అటువంటి చర్య చేయరు. కానీ కేవలం పోడియం దగ్గరికి ఒకరోజు అయితే ఎటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడింది అని అంటే ఆ దినం మేము బీహార్కు వెళ్ళి బీహార్ ముఖ్యమంత్రితో కూడా మా ప్రెసిడెంట్ గారు చర్చించాల్సిన సమయం కూడా కేటాయించబడింది. పాట్నాకు వెళ్ళే సమయమైనా కానీ వీరికి సరైన స్ట్రెంగ్త్ లేదు, ఇబ్బంది పడితే గనక ఇది వీగిపోయింది, ఈ తీర్మానం వీగిపోతే గనక రాష్ట్రానికే పరువు పోతుంది, ప్రతిష్ఠ పోతుంది అని చెప్పి బీహార్కు పాట్నాకు వెళ్లాల్సిన కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకొని ఆ తీర్మానం వీగిపోకుండా ప్రెసిడెంట్ గారే పోడియం దగ్గరికి పోయి నిలుపుదల చేసినది కూడా మర్చిపోయినట్టున్నారు. పాపం రాజ్యసభ సభ్యులు కదా, లోక్సభలో జరుగుతుండేది
తెలియకపోయి ఉండొచ్చు సీఎం రమేష్ గారు. విషయాలను అర్థం చేసుకోవాలి. కానీ ఆ రోజు ఆఖరి దినం అని ఎవరికి తెలియదు. లోక్పాల్ బిల్లు వస్తుంది. లోక్పాల్ బిల్లు లోక్సభలో చర్చకు వచ్చేటప్పుడు దాన్ని చర్చించేదానికి అవకాశం ఉండాలా. దేశ ప్రజలైతేనేమి దేశమంతా అయితేనేమి లోక్పాల్ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి బిల్లుకు చర్చ జరగాల అనే ఉద్దేశంతో సదుద్దేశంతోనూ బ్యాలెట్లో మా పేరు వచ్చినాయని మరుసటి రోజుకి వేయమని చెప్పి వాయిదా వేయమని చెప్పి కోరినామే. కానీ మేము మాత్రం అవిశ్వాస తీర్మానాన్ని ఏ రోజు కూడా విత్డ్రా చేసుకోలేదు. మరుసటి రోజు అనే తల్లికి ఆ లోక్పాల్ బిల్ పాస్ అవుతానే వారు కాంగ్రెస్ పార్టీ ద్వారాలు బిగించుకొని సైనిడ్ అయ్యి అర్ధాంతరంగా చేసుకొని వెళ్ళిపోయినారు. కానీ మేమిచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని మరుసటి రోజుకు వాయిదా వేయమని చెప్పినామే. కానీ మేము మాత్రం విత్డ్రా చేసుకోలేదు. ఇటువంటి అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులు, అందుకే వాళ్ళని దగుల్బాజీలుగా అంటున్నాను. అయినా కానీ మీకేమర్హతుందని నేను ప్రశ్నిస్తున్నాను ఈ వేదిక మీద నుంచి. మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో, ఈ దినం రాష్ట్ర విభజనకు కారణభూతమైందో, ఈ దినం ఈ రాష్ట్రంలో వచ్చే చిక్కులన్నిటికీ వారే కారణమైన వారి మీద అవిశ్వాసం అన్ని రాజకీయ పార్టీలు పెట్టినప్పుడు మీరు ఆ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా పారిపోయి పరోక్షంగా ఆ ప్రభుత్వం నిలిచేదానికి సదవకాశం కల్పించే మీరు అవిశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నారంటే ప్రజలు నవ్విపోతారు. కానీ ఇటు సిగ్గులేని వ్యవహారాలను, సిగ్గుచేటు వ్యవహారాలను చేయగల సమర్థత అయితే ఆ తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం నాయకులకే ఉంది. ఎట్లా తల వంచుకొని తల ఎత్తుకొని తిరుగుతున్నారో ప్రజల్లో నాకు అర్థం కాలేదు. కానీ ఈ దినం చూశాను నేను కూడా శాసనసభలో. ఒక పక్కేమో తెలంగాణ విభజన కావాలా ప్రక్రియ అని ఒక మెంబరు, తెలుగుదేశం పార్టీ మెంబరు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా శాసనసభలో కూర్చోవడం అని అంటే ఎంత సిగ్గుచేటి వ్యవహారమో. ఆ పార్టీకి ఒక లైను, ఒక సిద్ధాంతం లేకుండా, నిసిగ్గు లేకుండా లేనిపోని ఆరోపణలు చేయడం అనేది వారి దగుల్బాజీ రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనమని మనం చేస్తున్నాం.